నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కమిషనరేట్ పరిధిలో గణనీయంగా నేరాలు తగ్గాయని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని స్పష్టం టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల జైల్లో ఉన్న సమయంలో రోగాలన్నీ తనకే ఉన్నాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రొమ్ము విరుచుకొని తిరుగుతున్నారని ఆరోపణ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్న టీడీపీ నేత బోండా ఉమా హామీల అమలులో జగన్ మాట తప్పారని విమర్శ 17వ డివిజన్లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత అవినాష్ సీఎం జగన్ ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో నేరాలు తగ్గిపోయాయని శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు జగ్గయ్యపేట సమీపంలోని ఎంసీఎల్ అతిథి గృహంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపి ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించామన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన పలు చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఏమైనా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటే వాటిపైన కూడా కొంత కౌన్సిలింగ్గా ఒక సెషన్గా పెట్టడం లాంటివి చేశాము ఈరోజు క్రైమ్ రివ్యూ చూస్తే చాలా వరకు అన్ని రంగ్స్లోనూ మంచి ఫలితాలు ఉన్నాయి బాడీలీ అఫెన్సెస్ మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ కిడ్నాపింగ్స్ ఓకే హర్ట్స్ గ్రీవియస్ హర్ట్స్ ఇవన్నీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో బాగా తగ్గాయి అట్లే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కూడా డౌరీ డెత్స్ కానీ 490 కేసెస్ రేప్ కేసెస్ తర్వాత అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ పాక్సో కేసెస్ చిల్డ్రన్ పైన జరిగినవి ఇటువంటి అటెంప్ట్ మర్డర్స్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో ఈ విధంగా తీసుకుంటే అన్ని కేటగిరీలో కూడా క్రైమ్ 2023లో 22తో పోలిస్తే తగ్గింది అట్లే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఓవరాల్గా కమిషనరేట్ లెవెల్లో హౌస్ బ్రేక్స్ ఆర్డినరీ థెఫ్ట్స్ రాబరీస్ డెకాయిటీస్ అన్నీ కూడా మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే మంచి రిజల్ట్ ఉంది సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ 12% తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది దెన్ వైట్ కాలర్ అఫెన్సెస్ కూడా కొంత చీటింగ్స్ లాంటివి ఇవన్నీ కూడా తగ్గినాయి సో ఓవరాల్గా జగన్ కు వైసీపీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు జైల్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని అన్ని రోగాలు తనకు ఉన్నాయని చంద్రబాబు చెప్పుకున్నారని ఇప్పుడు రొమ్ములు విరుచుకుని దేశమంతా తిరుగుతానని అంటున్నారని విమర్శించారు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయని సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు తెలంగాణలో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు ఒక రాజకీయ పార్టీగా టీడీపీ ఉనికిని కోల్పోయిందన్నారు పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీగా దాని ఉనికి కోల్పోయి చాలా కాలం అయిపోయింది అది ఒక ముఠాలాగా ఉంది ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కూడిన అంటే స్వార్థ ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా నడుస్తున్న ఒక పెద్ద గుంపుగా నడుస్తుంది మీకు వాళ్ళ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ కామెంట్స్లో కానీ అదే కనపడుతుంది నిజానికి ఇట్లా అడుగుతాను నేను ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా 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 పార్టీ వైపు నుంచి మా చేతకాంతనము వైఫల్యము లేదా ఏదైనా అసమర్థ ఎవరూ లేరు పవన్ కళ్యాణ్ లేడు తన పక్కనని ఈరోజు చెప్తే ఒక్కడు తుపాకి గుండు కూడా ఒకటి దొరకడు అభ్యర్థి దొరకడు అదే ఆయన పరిస్థితి అందుకే హడావుడిగా జైల్లో తను పోయిన రోజే పవన్ కళ్యాణ్ రాగానే అప్పుడు హడావుడిగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు ఆ స్టేట్మెంట్ మీదే లాగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఇవన్నీ ఇవైతే వాళ్ళు చెప్పాలా అవి తేలంది వాళ్ళు అసలు అభ్యర్థులు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు 2 మీటింగులు జరపగానే కొట్టుకున్నారు వీళ్ళు పోయి వాళ్ళు ఎక్కడ సమన్వయ కమిటీ మీటింగ్లు ఏమైనాయమ్మా ఇంతవరకు ఏమైనా జరిగినాయా అలాగే వాళ్ళు ఏదో అసలు ఇది వదిలి ఆ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు చనిపోయినారన్నారు కదా ఎంతమందికి పరిహారం ఇచ్చినారు వాళ్ళు
ఓ ఇద్దరికో ముగ్గురికి అసలు ఆ చెక్కులు చెల్లినాయా? మేము అడగనక్కడ ఎందుకు మా అంటే పొద్దుపోని వాళ్ళు చేసే యాక్టివిటీకే ఒక అర్థం లేనప్పుడు కేవలం ఏదో డ్రామాలు వేసి ఆయన పాదయాత్ర 3000 కిలోమీటర్లు, నాకు అదే డౌటే. అసలు నడిచినాడా లేదా, ఎక్కడికి పోయినాడా అనేది ఇవే లేనప్పుడు అవన్నీ క్వశ్చన్లు వేసుకుంటే అనేని మాకే చెప్పడానికి ఇంత ఉంది కాబట్టి దాని జోలికి పోవట్లే. కానీ ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు. అసలు ఏ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నారో ఏమైనా అర్థం ఉందా? జైల్లో పడినప్పుడేమో ప్రపంచంలో రోగాలన్నీ ఆయనలో ఉన్నట్టు అన్నారా? ఇప్పుడు రొమ్ము తీసుకొని దేశం అంతా నేను తిరుగుతానంటున్నాడా? ఎక్కడి నుంచి వచ్చినా ఈ శక్తి అంతా? అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ టీడీపీ నేత బోండా ఉమా వెల్లడించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారన్నారు. తెదేపా హయాంలో 4200 నుంచి 10,500కు, సహాయకులకు 2000 నుంచి 6000కు పెంచామన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే టీచర్లకు 20,000 ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2019కు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. నేను అధికారంలో రాగానే నాడు నేడు కింద అంగన్వాడీ సెంటర్లన్నింటినీ కూడా రూపురేఖలు మారుస్తాను, అట్లాగే మీ అందరికీ జీతాలు వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ బ్రహ్మాండమైన జీతాలు ఇస్తాను, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు అంగన్వాడీ టీచర్లు తాగిస్తున్నాడు. ఈరోజు అంగన్వాడీ టీచర్లు దయామయ స్థితిలో ఉన్నారు. అంగన్వాడీ పరంగా ఎవరినైనా నియమించుకున్నప్పుడు మినిమం గ్రాడ్యుటీ, అలాగే అంగన్వాడీ టీచర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు 5 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. దాన్ని ఇవ్వమనే ఈరోజు అంగన్వాడీ టీచర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. న్యాయమైనటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ని జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆమోదించాలి. అలాగే 11,500 రూపాయలు ఉన్నటువంటి జీతం రిటైర్ అయినాక 5,000 రూపాయలు వాళ్ళకి నెల నెలా పెన్షన్ ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు లంసంగా. నివాసాల మధ్య ఉన్న అక్రమ బూడిద నిల్వలు తొలగించకపోతే భారీ పోరాటం చేపడతామంటూ జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పరిసర ప్రాంతాల్లో నివాసాల మధ్య ఉన్న అక్రమ బూడిద నిల్వలను వారం రోజుల్లో తొలగించకపోతే భారీ ప్రజా పోరాటం చేపడతామంటూ హెచ్చరించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ స్థానిక ప్రజలతో పరిసర ప్రాంతాల్లో నివాసాల మధ్య ఉన్న బూడిద నిల్వలను సందర్శించారు. ఈ సందర్భంగా బూడిద నిల్వల వలన ఇళ్లలో కనీసం వంట చేసుకునేందుకు వీలు లేదంటూ మహిళలు తేజకు తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, దురద, అనేకమైన వ్యాధులతో ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు కొందరైతే క్యాన్సర్తో చచ్చిపోయేవాళ్ళు మరికొందరు. ఈ ఊరు గ్రామంలో కిడ్నీలు లేని వారు మరికొందరు. ఈ బూడిద దీనివల్ల 1978 నుంచి మేము పోలిశెట్టి తేజ, నేను జనసేన పార్టీ ఎంపీడీ సభ్యుల్ని మరియు ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులనండి. మరి ఈరోజు విషయం ఏంటంటే మా మండలం పేరు ఇబ్రహీంపట్నం మండలం అండి. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ మండలాన్ని పేరు పూర్తిగా మార్చేసేలాగా ఉన్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, ఈ మండలానికి బూడిద పట్టణం అని చెప్పి పేరు పెట్టేలాగా ఉన్నారండి. ఈ మండలానికి వస్తే ఇక్కడ పరిస్థితుల జీవన విధానం చూస్తే, ఇక్కడ వాళ్ళ యొక్క ఆరోగ్య విధానం కూడా చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే చిన్న ఉదాహరణ చెప్తానండి. మరి అసలుకే మూనికే నక్క మీద తాడిగా పడినట్టుంది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీటీపీఎస్ నుంచి వెలువడే పొల్యూషన్ వల్ల చాలామంది ఊపిరితిత్తు సమస్యలతో మరియు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే, మరి అది కాకుండా ఇంకో కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది ప్రకృతి సహజమైన కొండ అయితే ఇది బూడిద కొండ అండి. ఈ బూడిద కొండనే ఎవరు నిర్మించలేదండి. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరియు అలాగే అధికారుల చొరవతో నిర్మించిన కొండ అన్నమాట ఇది. మరి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నానండి, ఇది రాజధానికి మధ్యలో ఉన్న ప్రధానమైన మండలం అండి.
ఎన్నో వ్యాపారస్తులు, ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఎంతో కమర్షియల్గా ఉండి ఏరియాని ఒక బూడిద పాలు చేసేసి మా బతుకుల్ని బూడిద బతుకులు చేసేసిన పరిస్థితి ఇక్కడున్న రాజకీయ నాయకులకు తీసుకొచ్చేశారు. ఇది సాధారణంగా దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలం అండి. మరి దేవుడి మీద కనీసం భయం భక్తి కూడా లేకుండా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ సొంత స్థలాల్లాగా ఎక్కడో తీసుకొచ్చిన బూడిద అక్కడ ఒక కట్టు ఉందండి. పాపం పొల్యూషన్ అవ్వకుండా అని చెప్పి అప్పట్లో మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అక్కడ కట్టగట్టారు. 17వ డివిజన్లో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ హాజరయ్యారు. తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్లో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆ డివిజన్ పరిధిలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. 17వ డివిజన్ 80వ సచివాలయం పరిధిలో ఆడుదాం ఆంధ్రాలో నమోదు చేసుకున్న క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ డివిజన్లో 15,81,00,000 రూపాయల సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన ఏ విధంగా ఉండటానికి అని చెప్పిన ఒక నిదర్శనం. నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీ మధ్య, ప్రజల మధ్య, మీ ఇళ్ల మధ్య తిప్పుతూ మీకు ఏ సమస్య ఉన్నా గారు పరిష్కరిస్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. గర్భ మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మేమందరం గారు మీ ఇంటికి వచ్చాం కదమ్మా. దాని తర్వాత జగనన్నే మా నమ్మకం అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కానివ్వండి, కన్వీనర్లు కానివ్వండి, గృహసారథులు కానివ్వండి, వాళ్ళందరూ గారు మీ ఇంటికి వస్తడం జరిగింది. తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమం, తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ గారు మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్య సమస్య మీ ఇళ్ళ ఆపించింది ఈ ఏరియా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు. నిజంగా గద్దె గారు వస్తే కంపల్సరీగా మీరు అడగాల్సిన విషయం ఇది, అడగండి. ఎందుకంటే ఇల్లు అనేది చిరకాల కోరిక. ఎందుకంటే తినడానికి కూడు గూడు రెండోదే అది. తర్వాత ఎందుకంటే అంత అవసరమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి ఆపితే హైకోర్టులో అవినాష్ గారు హామీ పత్రాలు ఇప్పించి అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ కూర్చున్నప్పుడు వారితో అంతా మాట్లాడుతూ అయిపోయిన తర్వాత వారు ఒకటే మాట అన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు, మా నాన్న చూసి వేరే వాళ్ళ నాన్న చూసి ఓట్లేరు, మనం కష్టపడితేనే ఓటేస్తారని. అలా కష్టపడే వ్యక్తి అవినాష్ గారండి. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పటికి కూడా పాదయాత్రలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఎప్పుడో ఎలక్షన్లు ఉన్నాయి. 4.5 ఏళ్ల నుంచి పాదయాత్ర చేస్తానే ఉన్నారు. ప్రతి గడప ఇప్పటికీ నాకు తెలిసి 3 నుంచి 4 సార్లు టచ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొండలనగా గుట్టనగా నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్ సరికొత్త విభాగంతో ముస్తాబయ్యిందని బ్రాంచ్ మేనేజర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ సరికొత్త విభాగంతో ముస్తాబై సరికొత్త వినూత్న ఆఫర్లతో మీ ముందుకు వచ్చిందని ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన షాపింగ్ మాల్ నందు ఏర్పాటు చేసిన ఆఫర్ల వివరాలు వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని షాపింగ్ మాల్ 16వ వార్షికోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్ నందు ఆఫర్లతో పాటుగా 4 లక్కీ డ్రాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కస్టమర్స్ న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నాము. ఈ లక్కీ డ్రాకి అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ ఏడాది ముందు ఏడాది లాగానే ఎన్నో ఆఫర్స్తో ముందుకు వస్తున్నాము. ఆఫర్సే కాకుండా 4 లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నామండి. ఈసారి షాపు ఇంకొక ఫ్లోర్ యాడ్ చేసాం. 40,000 SFTతో ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ ముస్తాబయింది. వచ్చి మీరే కొత్త ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూడండి. రేపు డిసెంబర్ 17వ తారీఖు, అలాగే డిసెంబర్ 27, జనవరి 6, జనవరి 15 ఈ 4 తేదీల్లో ప్రతి తేదీన 75 మందికి లక్కీ. లేడీస్ సెక్షన్ అండి. లేడీస్ సెక్షన్లో 3 పీసెస్ సెట్స్ వస్తాయి. 1500కి 3 సెట్లు ఉంటాయండి. టాప్స్ ఆఫర్లో ఉన్నాయి. 50% అండి. ప్రతి 500కి 2 పీసెస్ ఆఫర్స్ వస్తాయి టాప్స్. లెగ్గిన్స్ కూడా వచ్చేసేసి క్లాసిక్ బ్రాండ్ ఉందండి. అది వచ్చేసరికి మనకు కూడా 599కి 2 వస్తాయి. డ్రెస్ మెటీరియల్ ఆఫర్లో ఉన్నాయి. 1000కి 3 వస్తాయి.
మొత్తం టోటల్ మనకి లెహంగా సెట్స్ వచ్చేసరికి 1395కి 2 పీసెస్ ఆఫర్లో ఉన్నాయి. నైటీస్ వచ్చేసరికి 4 పీసెస్ 600 అలా ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్ ఆఫర్ అండి, ఇది లేడీస్ సెక్షన్ మొత్తం. లెహంగాస్ ఆఫర్లో ఉన్నాయి. క్రాప్ టాప్స్ వచ్చేసరికి 1695 2 ఉన్నాయండి. సెమీ ఇండోస్ 4000 నుంచి 15,000 వరకు ఉన్నాయండి. అలాగే 1500కి 3 షర్ట్స్, 1800కి 3 షర్ట్స్, 2000కి 3 షర్ట్స్, అలాగా ట్రౌజర్స్ షర్ట్స్ ఉన్నాయి. అలాగే బ్రాండ్స్లో కూడా బై 2 get 1 ఆఫర్లు కూడా నడుస్తున్నాయండి. శారీస్, సింథటిక్ శారీస్ అండి, 500కి 3 పీసెస్, 600కి 4 పీసెస్ వస్తాయండి. అట్లాగే సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి, చాలా బాగున్నాయి, 2000కి 3 పీసెస్ ఇస్తున్నారండి. అట్లాగే కలకత్తా వర్క్ శారీస్ అండి, 1000కి 999కి 4 శారీస్ వస్తున్నాయండి. ఒక్కసారి ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చి విజిట్ చేయండి, మీ అద్భుతమైన ఈ ఆఫర్లు మీరు పొందాలని. ధర్నా చౌక్ లో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ధర్నా చౌక్ లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళన సందర్భంగా మంత్రులు, అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ది చూపించడం లేదంటూ ఆరోపించారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ భ్రమల్లో ముంచారు. మేము అధికారంలోకి వస్తే, మన ప్రభుత్వం వస్తే 6 నెలల్లోనే మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాను, సమాన పని సమాన వేతనం ఇస్తా అని చెప్పి వాగ్దానాలు కురిపించారు. కానీ 4.5 సంవత్సరాల కాలం ఈ వాగ్దానాలన్నీ కళ్ళబల్లి కబుర్లు తప్ప వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అమలు కాలేదనేది రుజువైంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా మళ్ళీ ఇంకొక 4-3 నెలల్లో మీరు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నారు, ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి సమాన పని సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్ డిమాండ్లని నెరవేర్చండి. ఇవి నెరవేర్చకుండా రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికులకి గత 3 సంవత్సరాలుగా ఊరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏమని ఊరిస్తూ ఉంది? వాళ్ళు చేసే పనికి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇస్తూ ఉన్నారు, డ్రైవర్లకు తగిన జీతం ఇస్తూ ఉన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. కరోనాలోనూ ఇతర సందర్భాల్లో విలీన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో 21 తర్వాత కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జగన్ సాధించిన ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన ఘనత జగన్దే అన్నారు. మన దేశంలోని పట్టభద్రుల్లో ఎక్కువగా నిరుద్యోగులు ఏపీలోనే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో ఇది వెల్లడైందన్నారు. 24% నిరుద్యోగ రేటుతో బీహార్ను ఏపీ మించిపోయిందంటూ విమర్శించారు. ఇది మేం చెప్తున్నది కాదండి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి నివేదిక చెప్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్న 25,323 కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ఆ 4 సంవత్సరాల కాలంలో కేవలం సంవత్సరానికి 13,515 కోట్లు మాత్రమే పెట్టుబడులు రావటం జరిగిందని చెప్పి ఈ నివేదిక చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి పెట్టుబడుల్లో సగానికి సగం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగాడు. అంటే 50% పెట్టుబడులు మనం కోల్పోయాం. 5 సంవత్సరాల కాలంలో 126,615 కోట్లండి. ఈ ఫారెన్ అంటే విదేశీ పెట్టుబడులు కాకుండా నేను చెప్తూ ఉన్నా, 126,615 కోట్లు. యావరేజ్ని 25,323 కోట్లు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఈ 4 ఏళ్ల కాలంలో 1,745 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలం నీ యొక్క చేతగానితనం వల్ల, నువ్వేదైతే దగా చేసావో, ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చేయకుండా కొన్ని లక్షల మంది నిరుద్యోగుల్ని దగా చేసినందుకు గాను ఇవాళ మన కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి వాస్తవం ఏంటంటే 1,745 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇవాళ దేశంలో ఇంకా అనేక రాష్ట్రాల కంటే ఇది చాలా అధికం. బీహారు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాలు కలిపినా కూడా ఇంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోలేదు. ఇంతమంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి నరరూప రాక్షసుడు నువ్వు జగన్ రెడ్డి. ఒక పక్కనేమో పెట్టుబడులు రాకుండా ఆపేశావు. ఏ రకంగా పరిశ్రమలు కానీ కొత్త సంస్థలు కానీ రాష్ట్రంలోకి రావటం మానేశాయి. దానివల్ల కొత్తగా ఉద్యోగ కల్పన అనేది ఆగిపోయింది. ఫారెన్ డైరెక్ట్ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఓబ్లేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉన్నతాధికారులు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమణ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చల సమయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే సమ్మె బాట పడుతున్నామని చర్చలలో సంబంధిత మంత్రికి వివరించినట్లు చెప్పారు. ప్రభుత్వం యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. దాదాపు 1,10,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, మినీ సెంటర్స్లో పనిచేసేటువంటి సిబ్బంది అందరూ దాదాపు 1,10,000 మంది నిన్నటి నుంచి సమ్మెలో ఉన్నారు. వాస్తవానికి ఈ సమ్మెను 8వ తారీఖునే చేయాలి. ఆ పద్ధతిలో చేస్తామని గతంలోనే ఒక నెల ముందుగానే అధికారులకు, సంబంధిత శాఖ మంత్రులకు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజుల పాటు అధికారులంతా మొద్దు నిద్రపోయి ఇక 8వ తేదీ సమ్మె అంటే 7వ తారీఖున చర్చలు కానీ పిలిచారు. సరే అనుకున్నాం. మరి తర్వాత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన రాష్ట్రంలో 1975వ సంవత్సరం నుండి నేటి వరకు శ్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కేంద్రాలు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా గౌరవ వేతనం 175 రూపాయల నుండి నేటికి అనేక పోరాటాల సందర్భంగా వర్కర్స్కు 11,500 రూపాయలు, హెల్పర్స్కు 7,000 రూపాయలు, మినీ వర్కర్స్కు 7,000 రూపాయలు ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటానని చెప్పారు. ఇంతకుముందు ఉమ్మడి సుమారు 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్సు 12వ తారీఖు నుంచి నిన్నటి నుంచి సమ్మె బాటలో ఉన్నారు. అంగన్వాడీ కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వంతో ఇప్పటికే 2 దఫాలు 12వ తారీఖు సమ్మెకు ముందు 2 దఫాలు చర్చలు చేశారు. చర్చలు విఫలమయ్యాయి. డిసెంబర్ 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో స్త్రీ సంక్షేమ శాఖ, స్త్రీ మరియు మహిళా సంక్షేమ శాఖ కమిషనరు, డైరెక్టరు వీళ్ళందరి సమక్షంలో జరిగిన చర్చల్లో సుమారు 3 గంటలు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని. వైకాపా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 8వ డివిజన్ గాయత్రి నగర్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె పాల్గొన్నారు. తన సొంత నిధులు 50,000 వెచ్చించి తయారు చేయించిన ఇస్త్రీ టిఫిన్ బండ్లను 2 పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో పాటుగా నేరాలు, గంజాయి విక్రయాల్లో, మాదక ద్రవ్యాల వినియోగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటూ ఆరోపించారు. రెడ్డి గారు ఎప్పుడైనా ఏం చదువుకున్నారంటే ఆయన చదువులు చెప్పడం ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, అన్ని ఫస్ట్ అని చెబుతారు ఆయన. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఆయనకి నెంబర్ 1 స్థానం ఉందనేదే ఆయనకి ఇష్టం తప్పితే అది దేంట్లో ఉంది, ఇది మంచిగా చేయడాన్ని ఎక్కడ ఒకటి ఆలోచించిన దాఖలాలు లేవు. ఇవాళ భారతదేశంలో కేసుల్లో కానీ లేదా అక్రమాల్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉంది ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలో, లేదా పాలకులు సిగ్గుపడాలో, లేదా ఆ పాలకులకి ఓటేసిన వాళ్ళు సిగ్గుపడాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేరాల్లో అగ్రస్థానంలో ఉందంటే నిన్న డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేరాలు తగ్గినాయి అని. 8వ డివిజన్లో గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో, గద్దె రామ్మోహన్ గారి సొంత నిధులతో ఏదైతే మా డివిజన్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సహాయం కింద రజక సోదరులకు ఇస్త్రీ పెట్టి బండి ఇవ్వడం జరిగింది. అదే రకంగా రోజువారీ జీవనోపాధి నిమిత్తము టిఫిన్ బండి ఏర్పాటు చేసుకునే మా సోదరుడికి ఇక్కడ ఒక టిఫిన్ బండి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం ఒకటే గమనించాలి,
రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా కూడా కేవలము సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం అంటే ఇది కూడా సంక్షేమ కార్యక్రమం కిందే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒకరికే చేతనవుతుందని తెలుస్తుంది. అదే రకంగా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంటే ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. కమిషనరేట్ పరిధిలో గణనీయంగా నేరాలు తగ్గాయని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని స్పష్టం. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల, జైల్లో ఉన్న సమయంలో రోగాలన్నీ తనకే ఉన్నాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రొమ్ము విరుచుకొని తిరుగుతున్నారని ఆరోపణ. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్న టీడీపీ నేత బోండా ఉమా, హామీల అమలులో జగన్ మాట తప్పారని విమర్శ. 17వ డివిజన్లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత అవినాష్, సీఎం జగన్ ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.